రాజు, మరి నేను వెళ్ళొస్తాను రాజు, నువ్వు జాగ్రత్త రాజు అని రూప ఈ విధంగా అంటూ ఉంటే, అమ్మాయి గారు మీరు బాధపడకండి అమ్మాయి గారు, ఎందుకంటే నాకేం కాదమ్మాయి గారు, నేను ఎలాంటి తప్పు చేయలేదు కాబట్టి నాకేమవుతుందో అని మీరు కంగారు పడకండి, నాకు ఏం కాదు అని రాజు అంటూ ఉంటే, నీకేం కాకూడదని నేను కూడా కోరుకుంటున్నాను మేడం. ఎస్ఐ గారు వచ్చే టైం అవుతుంది మేడం, మీరు త్వరగా వెళ్ళండి మేడం అని అనగానే, సరే రాజు మరి నేను వెళ్ళొస్తాను, నువ్వు కంగారు పడకు రాజు, న్యాయం ఖచ్చితంగా గెలుస్తుందని నేను అనుకుంటున్నాను రాజు అని అంటూ వెంటనే ఇక అక్కడి నుండి రూప వెళ్ళిపోతూ ఉంటుంది. ఇక మరోవైపు దీపక్ విజయాంబికతో ఇలా చెప్తూ ఉంటాడు, మమ్మీ ఇన్నాళ్ళకి ఇక రాజు జైలుకు వెళ్ళే సమయం ఆసన్నం కాబోతుంది మమ్మీ. ఇప్పుడు ఇప్పుడు మన చేతికి పదునైన ఆయుధం దొరికింది. ఎన్నాళ్ళు కూడా ఆ రాజు ఆ రాజుగాడు పెత్తనమే నడిచింది. ఇప్పుడు ఇక జైల్లోకి వెళ్తే ఇప్పుడు నా ఆట నడవబోతోంది మమ్మీ. జైలుకి రాజు వెళ్తే అసలు ఇక్కడ అనుకోని సూచనలు ఈ ఇంట్లో జరగబోతున్నాయన్న విషయం ఎవ్వరికీ తెలియదు. కానీ మమ్మీ, నేను రూపని ఖచ్చితంగా పెళ్ళి చేసుకొని తీరుతాను. ఏంట్రా నువ్వు అంటుంది? అవును మమ్మీ, అయినా రూపని పెళ్లి చేసుకుంటేనే కదా మమ్మీ ఎప్పటికైనా విరూపాక్షి అత్త ఆస్తి నాకు వస్తుంది. అయినా విరూపాక్షినే మన చేతిలో ఉంది కదరా, కానీ సంతకం పెడుతుందా మమ్మీ? లేదు కదా. అందుకే ఎంత ట్రై చేసినా కూడా సంతకం పెట్టట్లేదు. కాబట్టి మనం ఎలా అయితే దారికి వస్తారు అనేది మనకు తెలిస్తే సరిపోతుంది కదా. అసలు నువ్వు ఏం చెప్పదలుచుకున్నావురా? ఏం లేదు మమ్మీ, విరూపాక్షి ఎంత సంతకం పెట్టమని మనం ఎంత టార్చర్ చూపించినా సంతకమే పెట్టట్లేదు. కాబట్టి సంతకం పెట్టాలంటే ఒకే ఒక దారి ఉంది. అంటే ఏ దారిరా? సంతకం పెట్టాలంటే ముందు ఆ రాజుగాడిని జైల్లోనే అంతం చేసేయాలి. ఆ తరువాత ఆటోమేటిక్గా సంతకం పెట్టేస్తుంది. ఎందుకంటే రూపని పెళ్లి చేసుకుంటే రూపని చంపేస్తానని బ్లాక్మెయిల్ చేస్తే అప్పుడు ఎలాగో సంతకం పెట్టి తీరుతుంది కదా మమ్మీ అని అనగానే, ఇదేదో మంచి ఐడియాలా ఉందిరా అని విజయాంబిక అంటూ ఉంటుంది. ఇక కట్ చేస్తే నెక్స్ట్ సీన్లో మాత్రం, అక్క చెప్పు తమ్ముడో, మనం త్వరగా కోర్టుకు వెళ్ళాలక్క, ఈరోజే కదా తుది నిర్ణయం జడ్జి గారు చెప్పబోతున్నారు. ఆ రాజుగాడికి శిక్ష పడబోతుంది. అవును తమ్ముడు, ఆ రాజుగాడికి ఎప్పుడెప్పుడు శిక్ష పడుతుందా అని 1000 కళ్ళతో ఎదురు చూస్తున్నాను. పాపం మందారాన్ని అంత దుర్మార్గంగా చంపేస్తాడని అనుకోలేదు తమ్ముడు. నాకు చాలా బాధగా ఉంది తమ్ముడు. అవునక్క, వాడి దుర్మార్గాలకు ఈరోజు ఆ జడ్జి గారే చెక్ పెట్టబోతున్నారు. నువ్వు బాధపడకక్క అని సూర్యప్రతాప్ అంటూ ఉంటాడు. తమ్ముడు, నేను కూడా అదే కోరుకుంటున్నాను తమ్ముడు, అలా అయినా మందారం ఆత్మ శాంతిస్తుంది తమ్ముడు అని ఈ విధంగా అంటూ ఉంటే సూర్యప్రతాప్ అలానే చూస్తూ ఉంటాడు. అమ్మ రూప, నువ్వు ఈ ఇంట్లోనే ఉండాలి, నువ్వు మాతో పాటు కోర్టుకి రావడానికి వీల్లేదు. సరే నాన్న, సరే మావయ్య, త్వరగా పదండి వెళ్దాం అని అంటూ ఇక వెంటనే కోర్టుకి బయలుదేరుతారు. కట్ చేస్తే నెక్స్ట్ సీన్లో రాజుని స్టేషన్ నుండి తీసుకొని వస్తూ ఉంటే దీపక్ చూసి నవ్వుకుంటూ ఉంటాడు. ఎరా, నీ బతుకు ఇలా అవుతుందని అనుకున్నావా? నాతో పెట్టుకున్నావు, నీకు ఇలాగే కావాలరా అని మనసులో దీపక్ అనుకుంటూ రాజును చూస్తూ వెళ్తూ ఉంటాడు. అంతలో జడ్జి గారు వస్తారు. ప్రొసీడ్ అనే విధంగా అనగానే వెంటనే మందారాన్ని చంపిన ఈ హంతకుడి దగ్గర ఎలాంటి ఆధారాలు లేవు మైలాట్, కాబట్టి వెంటనే ఉరి శిక్ష మంజూరు చేయాల్సిందిగా అందరం కోరుచున్నాము. అప్పుడు వెంటనే నువ్వేమైనా చెప్పదలుచుకున్నారా అని జడ్జి చెప్పగానే, జడ్జి గారు
మీరు తీర్పు ఇచ్చే ముందు మాత్రం నా దగ్గర ఎలాంటి ఆధారాలు లేకపోవచ్చు, కానీ నేను మాత్రం మందారాన్ని చంపలేదు. తను నా చెల్లెలవుతుంది. అలాంటిది నేను ఎలా చంపుతానో? అంటే మీ దగ్గర ఎలాంటి ఆధారాలు లేవని అర్థమవుతుంది. అవును జడ్జి గారు. విన్నారు కదా జడ్జి గారు. అయినా ఇంకా తనతో మాటలేంటి? వృధా ప్రయాస. వెంటనే తనకి శిక్ష మంజూరు చేస్తే సరిపోతుంది అని అంటూ ఉంటే దీపక్ విజయాంబిక సంతోషంగా చూస్తూ ఉంటారు. ఇక జడ్జి గారు మాత్రం ఇంకెవరైనా ఏమైనా చెప్పదలుచుకున్నారా? తీర్పు చెప్పే ముందు సూర్యప్రతాప్ గారు మీరేమంటారు? మీ ఉద్దేశం ఏంటి అని జడ్జి అడుగుతూ ఉంటే, రాజుకి శిక్ష పడాలి. ఎందుకంటే మందారాన్ని చంపింది రాజునే కాబట్టి తనకి శిక్ష పడితేనే మందారం ఆత్మ కూడా శాంతిస్తుంది జడ్జి గారు. ఇలాంటి వాడిని భూమి మీద ఉండనివ్వకూడదు. పెద్దయ్య వద్దు. ఆ పెద్దయ్య అనే నన్ను ఈ స్థాయికి తీసుకుని వచ్చావు. నిన్ను ఎంత నమ్మనురా. అన్నీ నువ్వే అనుకున్నాను, కానీ నువ్వు ఇలా చేస్తావని అనుకోలేదు అని అంటూ సూర్యప్రతాప్ బాధపడిపోతూ ఉంటే అంతలో జడ్జి గారు ఇలా చెప్తూ ఉంటారు. వాదోపవాదనలు విన్న తరువాత రాజు అనే ముద్దాయికి కఠిన కారాగార శిక్ష విధించడం అవుతుంది అని జడ్జి గారు చెప్పబోతూ ఉంటే, సాక్ష్యం ఉంది జడ్జి గారు, సాక్ష్యం లేదని అనుకోకండి, సాక్ష్యాన్ని నేరుగా పట్టుకొని వస్తున్నాను అని అంటూ రూప అలా మందారాన్ని తీసుకొని వస్తూ ఉంటే అందరూ షాకింగ్గా అలానే చూస్తూ ఉంటారు. ఏంటి మమ్మీ, మందారాన్ని చంపేశాం కదా, మందారం బ్రతికి వస్తుందేంటి, రూప తీసుకుని వస్తుందేంటి, ఏంట్రా నువ్వు చంపాను కాల్చాను అని అన్నావు, ఏం జరుగుతుందిరా అని అంటూ ఉంటే, మమ్మీ నేనే చంపానని అందరి ముందు చెప్పేస్తుందా మమ్మీ అనే విధంగా అంటూ దీపక్ కంగారు పడిపోతూ ఉంటాడు. ఇక అంతలో మందారం అలా బోన్లోకి రాగానే రాజు చాలా సంతోషపడిపోతూ ఉంటాడు. మందారం చనిపోలేదు, బ్రతికే ఉంది అన్నా, నేను బ్రతికే ఉన్నానన్నా అని మందారం చెప్పగానే జడ్జి అలానే చూస్తూ ఉంటాడు. ఇక సూర్యప్రతాప్ మాత్రం చాలా సంతోషంగా, నువ్వు బ్రతికే ఉన్నావా మందారం, చనిపోయావని వార్తలు వచ్చాయి. అవును పెద్దయ్య, నన్ను చంపాలని అనుకున్నాడు దుర్మార్గుడు, కానీ దేవుడి దయ వల్ల బ్రతికి బయటపడ్డాను అని మందర చెప్తూ ఉంటే అంతలో జడ్జి గారు మాత్రం, నువ్వేదైనా చెప్పాలనుకుంటే బోన్లోకి వచ్చి చెప్పమ్మా అని అనగానే వెంటనే, అసలు ఏం జరిగిందమ్మా, నిన్ను రాజునే చంపాడని వీడియోలో కూడా టీవీలో కూడా మారుమోగుతూ ఉంది. అసలు నిన్ను చంపింది ఎవరమ్మా, నూకల రాజునేనా నిన్ను చంపింది అని అంటూ ఉంటే దీపక్, విజయాంబిక, రాజు, సూర్యప్రతాప్ అలానే చూస్తూ ఉంటారు. లేదు సార్, అసలు రాజన్న నన్ను చంపడం ఏంటి, రాజన్న గొప్ప మనిషి, అలాంటి మనిషి ఇలా ఎలా హత్య చేస్తారు, మరి ఏం జరిగిందమ్మా చెప్తాను జడ్జి గారు. ఒక దుర్మార్గుడు నేను అటుగా వెళ్తూ ఉంటే నన్ను పొడిచాడు. అంతలో నేను రాజన్నకు ఫోన్ చేశాను. ఫోన్ చేయగానే రాజన్న వచ్చాడు. కత్తిని చూసి షాక్ అయిపోయాడు. కడుపులో ఉన్న కత్తిని తీయడానికి ప్రయత్నం చేశాడు, కానీ చంపాలని చూడలేదు. ఎవరో వీడియో తీసి రాజన్నని దోషిలా నిరూపించాలని అనుకున్నారు, కానీ నా రాజన్న ఎలాంటి తప్పు చేయలేదు, నన్ను చంపలేదు. మరి నిన్ను ఆ కటిక దుర్మార్గుడు ఎవరమ్మా, చెప్పమ్మా, వాడికి ఉరి శిక్షే మంజూరు చేస్తాను, చెప్పమ్మా, నిన్ను చంపాలని అనుకుంది ఎవరు అని అంటూ ఉంటే, మమ్మీ ఇక నా పేరు మందరం చెప్పేస్తుంది మమ్మీ, అయిపోయింది, నాకు ఉరి శిక్ష ఖరారైపోతుంది, అయిపోయింది మమ్మీ, అయిపోయింది అని అంటూ దీపక్ బాధపడిపోతూ ఏడుస్తూ కంగారుగా మందారం వైపు చూస్తూ ఉంటే ఇక మందారం మాత్రం కోపంగా దీపక్నే చూస్తూ ఉంటారు. ఇక సూర్యప్రతాప్ మాత్రం, అసలు నిన్ను చంపాలని చూసింది ఎవరమ్మా, చెప్పమ్మా చెప్పు అని సూర్యప్రతాప్ కూడా అంటూ ఉంటే, చెప్తాను పెద్దయ్య, అసలు నన్ను ఎవరు చంపారో చెప్తాను, ఆ మనిషి కూడా ఇక్కడే ఉన్నాడు పెద్దయ్య అని విధంగా అనగానే అందరూ షాకింగ్గా అలానే చూస్తూ ఉంటారు. ఏంటమ్మా నువ్వు అంటుంది, నిన్ను చంపాలనుకుంది ఆ మనిషి ఇక్కడే ఉన్నాడా, రాజునా, రాజు కాదు పెద్దయ్య, మరి ఎవరమ్మా అని విధంగా అనగానే ఇక దీపక్ కంగారు పడిపోతూ అలానే చూస్తూ ఉంటాడు. మరి మందారం దీపక్ అని చెప్పాక మరి ఆ తర్వాత ఏం జరుగుతుంది ఏంటి అనేది నేను మళ్ళీ నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తాను, లేట్ చేయకుండా చూసేయండి.